రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లెలో శుక్రవారం ఉదయం బాలుడు సూర హర్షవర్ధన్ రోడ్డు దాటుతూ ఉండగా బొలెరో గూడ్స్ వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలుడిని వేములవాడలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో మృతి చెందాడని స్థానికులు, గ్రామ ప్రజలు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి? ఇప్పుడు ఇదే కాదు కదా, రేపు వాళ్ళ భవిష్యత్తు. నాగపల్లి మా అక్క కొడుకు మా అల్లునికి యాక్సిడెంట్ చేసిండు. ఏం పడతాను యాక్సిడెంట్ చేసి ఆయన చనిపోయాడు. చనిపోతే ఎందుకు చనిపోయినా చనిపోయిన మనిషి, చంపిన మనిషి, యాక్సిడెంట్ చేసిన మనిషి లోపల ఉన్నాడు. మమ్మల్ని బయట మమ్మల్ని కుట్టని కత్తులు ఎస్ఐ పోలీస్ సిబ్బంది అందరూ మమ్మల్ని కుట్టని కత్తులు మమ్మల్ని కొట్టి నాలుగు గల్లవాటి గుంజండు. తప్పు చేసిన వాళ్ళు లోపల ఉంచుకున్నాడు. బాధ్యతల నుండి మమ్మల్ని కుట్టని కచ్చిండు. ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా చాలా, వీళ్ళు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా లో ఉంటారు. వాళ్ళకి అసలు ఒక పిల్లలు కావడం అనేది ఒక అదృష్టం. అలాంటిది వాళ్ళ మీద ఎన్నో ఆశలతోటి ఉంచుకొని సమ్మర్ కదా అని చెప్పేసి జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక రోడ్డు దాటున్న క్రమంలో ఊళ్ళో సరిగ్గా చూసుకోలేరు డ్రైవర్. చూసుకోకుండా వాళ్ళ మీద చిన్నపిల్లల మీద యాక్సిడెంట్ చేస్తే అప్పుడప్పుడు గంట ప్రాణాలతో పోరాడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత సిరిసిల్ల తీసుకురమ్మన్నాం ఫస్ట్. తర్వాత ఇక్కడ మాట్లాడదామని వస్తే లోపల బాధితుడు అంటే డ్రైవర్ని ప్లస్ ఓనర్ లోపల ఉన్నారు. మేము ఏంటి, మాకు న్యాయం చేయండి, మాకు ఇప్పుడు పిల్లలకి ఎన్నో ఆశల మీద ఉన్నారు, వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా, రేపు ఉపాధి ఎట్లా, వాళ్ళకి ఎన్నో ఆశలతోటి పిల్లలు అంటే ఒక మగ పిల్లలు చనిపోయిందంటే ఎంత వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. మాకు ఏంటి, మాకు న్యాయం చేయండి అని అడిగితే అసలు దాడి చేస్తున్నారు. ఏమాత్రం మనం కూర్చొని చెప్పి పొద్దుగల 7 గంటలకు జరిగితే ఇప్పుడు మళ్ళీ 6-7 అవుతుంది. 12 గంటల నుంచి ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలందరూ మేము ఉన్నాం. వాళ్ళకి పేరేవాళ్ళు కాదు, మేము మా నుంచి కూడా ఎవరో వాళ్ళు చనిపోయేదాన్ని చూస్తారు. ఏంటి వీళ్ళు ఎటెంటకు ఎట్లా ఉంటుందండి? ఇదా పరిస్థితి. మేము ప్రశ్నిస్తే మా మీద అటాక్ చేస్తూ ఉన్నది. పోలీస్ వ్యవస్థ దీనికోసం ఉన్నది. రక్షణ ఇవ్వడానికి ఇంతమంది నూకేసిండు పోలీసు ఆయన ఎస్ఐ చూడండి. వీళ్ళకి ఎన్నో ఆశలు, చిన్న పిల్లలండి, 6 years పిల్లలు, ఎన్నో మొక్కలు సంతానం వాళ్ళు చూపిస్తారు. ఏం న్యాయం చేస్తారని కావాలి మాకు. పోలీసు వ్యవస్థ నిజంగా చెప్తున్నా. అడవిలో జరిగిందా, ఎడాల్లో జరిగిందా, ఒక ఊళ్ళోకి వచ్చినప్పుడు ఒక డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఇట్లానా చిన్నపిల్లలు రోడ్డు దాటుతున్నప్పుడు చూసుకోలేడా? యాక్సిడెంట్ చేసి వచ్చి స్టేజ్లో ఊరుకుంటాడు. వాళ్ళకి రక్షణ ఇంకా మాట్లాడితే వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈయన మీద చేయండి అటక్ అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళని నోరు మూస్తున్నారు. ఇక్కడ ఎవరు మొదల వీడియో తీస్తున్నారు. ఇంకా అంటే మా సమయాన్ని చెక్ చేస్తున్నారా? మేము ఓపిక నశించిన నాడు వాళ్ళు అటాక్ చేద్దామని మమ్మల్ని పరీక్షిస్తున్నారు. ఇంకా ఇట్లా 12 గంటలు చేస్తారు. ఇంకో 12 గంటలు ఉంటే ఎంత ఉంటుందండి ఓపిక? ఎవరికి ఉంటుంది? ఇంతమందిలో ఎవరికైనా ఓపిక ఉంటుందా? మా ఓపిక దాటిపోయినాడు. ఇంకేంటి పరిస్థితి?